ఇక పాత నోట్ల రద్దు నేపథ్యంలో ఎన్నోసార్లు ఇబ్బందులు పడినప్పటికీ అవినీతిపై ప్రధాని మోదీ చేపట్టిన పోరాటంపై నమ్మకం ఉందని అంటున్నారు వరంగల్ జిల్లా ప్రజలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. పాత నోట్ల రద్దు విధానం ఏ విధంగా ఉంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? అప్పటి విధానం ప్రకారం చూసుకున్నట్టయితే పాత నోట్ల రద్దు జరిగి 6 నెలలు దగ్గరికి వస్తుంది. అంటే ప్రజలకు ఎటువంటి అందుబాటులోకి వచ్చాయి నోట్ల రద్దు విషయంలో? కొత్త నోట్లు చెలామణి అవుతున్నాయా 2500? లేకుంటే ఇప్పటికీ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? సామాన్య జనం ఏమనుకుంటున్నారు? కొంతమంది ఇక్కడ డాక్టర్లు, వ్యాపారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాత నోట్ల రద్దుతో ఎంతవరకు బ్లాక్ మనీ ఉందో దాన్ని బయటకు తెద్దామని ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఇప్పుడు చూస్తే అసలు బ్లాక్ మనీ పక్కకు పెట్టండి, రోజు దైనందిన కార్యక్రమంలో వాడుకోవాల్సిన డబ్బులే దొరకని పరిస్థితి వస్తున్నది. మా మధ్యతరగతి స్థాయే కాకుండా అట్టడుగు వర్గాల వాళ్ళకు ఇంకా ఇబ్బంది పరిస్థితులు ఉంటున్నాయి. ఏ ఏటీఎంకి వెళ్ళినా కూడా ఇప్పటికీ డబ్బులు దొరకని పరిస్థితులు ఉన్నాయి. మంచి కార్యక్రమంతో ఆయన అభివృద్ధి పరంగా తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమా కాదా అనే ఆలోచనకు వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే అది ఎవరికి ఉపయోగపడింది, ఎవరికి ఉపయోగపడలేదు అనేది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అంతకుముందు 2000 నోట్లు విడుదల చేసిన తర్వాత కనపడ్డవి ఇప్పుడు అసలు ఎక్కడ ఆ నోట్ల ప్రసక్తి కనిపించట్లేదు. డబ్బు తగ్గిపోయింది. అంటే మళ్ళీ కొత్త రకమైన బ్లాక్ మనీ తయారవుతుందా అని మాలాంటి వాళ్ళకి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్న చిన్న విషయాలకి ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది. ఆన్లైన్కి వెళ్తే ఎక్కడ వెళ్ళినా కార్డా ట్యాక్స్ పడుతుంది. గవర్నమెంట్ వేసే ట్యాక్స్ కాకుండా మేము ఏ కార్డు పెట్టినా వాటి ట్యాక్స్ కావాలంటున్నారు బిజినెస్. ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అన్ని ట్యాక్సులు కడుతూ పోతుంటే లాస్ట్కు మామూలు పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. చెప్పండి సార్, మీ వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది? మీ లావాదేవీలు ఏమైనా కంటిన్యూ అవుతున్నాయా? ఆన్లైన్లో ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా? ఈ డబ్బుల క్రమంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మీ లోపల? ఈ 6 నుంచి 7 నెలలు మొత్తం వ్యాపారం మొత్తం 40-50% మొత్తం బ్రేకప్ అయిపోయింది. ఎటువంటి నోట్లు ప్రతి ఒక్క 2000 నోట్లకు మార్చుకొని మిగతా వాళ్ళంతా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద ఉన్నత వర్గాలు కానీ అంతా 2000 రూపాయలని బ్లాక్ చేసేశారు. ప్రజెంట్ మార్కెట్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లే చలామణిలో ఉన్నాయి. ఈ చలామణి ఉన్న వాటితో ఎక్కువ అమౌంట్ తీయట్లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే చాలామందికి దాదాపు 30-40% పీపుల్కి ఇప్పటికీ స్టిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇంతవరకు బ్యాంక్ అకౌంట్ అంటే కూడా తెలియని పరిస్థితులు ఉన్నది. ఇంకా లో క్లాస్ అనే వాళ్ళకు అనేది అసాధ్యం ఇది. సో నాకు తెలిసి సింగపూర్ లాంటి సంపన్న దేశంలోనే 64% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నది. మరి ఇండియాలో నాకు తెలిసి 2% ఏమో ఉన్నది. ఈ 2% ట్రాన్సాక్షన్ మా అంటే ఎంత ముందుకు తీసుకెళ్ళినా 5-10% వరకు తీసుకురాగలుగుతాం, కానీ 80-90% వరకు అయితే తీసుకురాలేము. తక్కువ జనాభా ఉన్న అక్కడనే సాధ్యం కాదు, ఎక్కువ జనాభా ఉన్న ఇక్కడ సాధ్యపడుతుందని నేను అనుకోవట్లేదు. కొంతమంది ఉన్నారు ఇంకా వీళ్ళ వ్యాపారం చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వెబ్సైట్లు నడుపుతున్నారు. అదే ఈ క్రమంలో డబ్బులు ట్రాన్సాక్షన్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఫస్ట్ టైం 1938, 1954, 1978లో కూడా పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగింది. కాకపోతే ప్రజలకు అప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. 1954 రద్దు చేసినప్పుడు 500, 1000, 5000 నోట్ల కూడా రద్దు చేసింది. కానీ 2016 నవంబర్ 8 రద్దు చేసినప్పటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే మార్నింగ్ 9:30కి మనీ తీసుకోవడానికి వస్తే 4:35 దాకా వాళ్ళు లైన్లో తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మన భారతదేశంలో 30% మందికి అకౌంట్ లేదు. వాళ్ళ రైతులు, వ్యాపారులు, చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు అకౌంట్ లేదు. వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమంటే ఏం చేస్తారు? మన తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే 70-80% మంది ఇల్లిటరేట్ ఉన్నారు. వాళ్ళకు ఓచర్స్ రాయడం రాదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తారు? బ్యాంక్లో పోతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తారు. మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఓచర్ రాయాలి. వాళ్ళ ఓచర్ రాయడం తెలియదు. ఇది దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఇప్పటికైనా మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమంటే ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి లేదు. ఇంకైనా ముందు నిర్ణయం తీసుకొని మోడీ ప్రభుత్వం ముందు పోవాలని మేము అనుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే అంటున్నారు ప్రజలు. కానీ చిరు వ్యాపారులు కానీ చిన్న స్థాయి వ్యాపారులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో వేణుగోపాల్, భారత్.